6 నెలల్లో ఇదేం దుస్థితి. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం. సిబ్బంది జీతాల పెండింగ్పై హరీష్ రావు ఫైర్. ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు పూర్తిగా ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ 5 నెలల్లో కుప్పకూల్చడం బాధాకరం అన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చినాం. లక్షలాది నిరుపేద సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి నాణ్యమైన వైద్య పరీక్షలను అందించాం. అలాంటి డయాగ్నోస్టిక్స్ సెంటర్లను ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టిమిట్టాడుతున్నాయి. సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు కూడా చెల్లించలే దుస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నోస్టిక్స్ కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులకు సిబ్బందికి పెండింగ్ జీతాలను చెల్లించి అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలి అని హరీష్ రావు అయితే ట్విట్టర్ వేదిక డిమాండ్ చేసినట్టు ఇదొక వార్తనైతే హైలైట్ చేసినట్టు మనం ఇక్కడ చూడవచ్చు.